రైతుల భూముల నుంచి ధాన్యం కొనుగోళ్ల వరకు జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, భూ యజమానులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 22A భూములు కొనుగోలు చేసి ఇల్లు, అపార్ట్మెంట్లు నిర్మించుకున్నా రిజిస్ట్రేషన్లు జరగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 22A కారణంగా బ్యాంకులు సైతం రుణాలు ఇవ్వడానికి వెనకాడుతున్నాయని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్ఎస్ రెడ్డి బ్రదర్స్ ఫంక్షన్ హాల్ను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలిపై ఆయన ప్రశ్నలు సంధించారు. దుబ్బాక నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, రోడ్లు బాగాలేక విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు ట్రాక్టర్లపై ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోయినా అభివృద్ధి చేశామని చెప్పుకోవడం సరికాదన్నారు. అవినీతికి అడ్డుకట్ట వేయాలని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే చూస్తూ ఊరుకునేదే లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే విషయంలో వెనక్కి తగ్గబోమని, దుబ్బాక ప్రజలను తక్కువ అంచనా వేయొద్దని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎంత దూరమైనా పోరాడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ రవీందర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త కిషన్ రెడ్డి, తోట కమలాకర్ రెడ్డి పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ అయితే లేదు, అమ్ముకుందామని బేరం తీసుకున్నాం సార్, అడ్వాన్స్ తీసుకున్నాం సార్, రిజిస్ట్రేషన్ అయితే లేదు సార్. ఏం చేయాలి సార్? 4 నెలల నుంచి మొత్తుకుంటున్నా సార్, ఎవరు పట్టించుకుంటలేదు సార్. కలెక్టర్ దగ్గరికి పోయినా కలెక్టర్ ఏమో లోపల రానియది, ఎంఆర్ఓ దగ్గరికి పోతే నాకు సంబంధం లేదు, నేనేం చేయాలన్నా 22A ఉన్నది అంటది, బ్లాక్ లిస్ట్లో పెట్టినా అంటది. మరి ఇది సమస్య. ఇవాళ అంతటా రాష్ట్రం అంతటా కూడా మరి చాలా పెద్ద సమస్య. ఇది గుడిబండలాగా తయారైంది 22A. 22A ఏంటంటే ఎవరికి తెలియదు. మరి అలా నాకు తెలిసిన విషయం ఏంటంటే 22 at the rate of 30% ఈజ్ ఈక్వల్ టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇది అర్థమైంది అందరికీ. 22Aలో పెట్టాలి, పిలవాలి, బేరం చేయాలి. 10 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు నాకు ఇచ్చేసేయాలి. అది దాన్ని మీనింగ్ ఇవ్వాలి. 22 at the rate of 30% ఈజ్ ఈక్వల్ టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇది ఇలా రాష్ట్రం అందరికీ నడుస్తున్నది. ఇది వాస్తవం, నేను అంటలేను. ఇది నా సొంత కవిత్వం కాదు, మా దుబ్బాక కవిత్వం కాదు. ఇది మొత్తం రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో లబో దిబో మొత్తుకుంటున్నారు. ఇది మామూలు విషయం కాదు. మొత్తం ఎన్నో అంశాలు దీనికి ముడిపడి ఉంటుంది. ఇవాళ భూమి అమ్ముకోవాలంటే వానికి రకరకాల వ్యాపారం చేయాలన్నా, ఇంకేం చేయాలన్నా, గృహప్రవేశం చేయాలంటే మా నియోజకవర్గం, మా జిల్లా వాళ్ళు చాలా ప్రాంతాలల్లో అపార్ట్మెంట్స్ కట్టుకురు. పాపం డబ్బులు ఇచ్చిర్రు బిల్డర్కు, రిజిస్ట్రేషన్ అయితే లేదు. ఏందిరా నాయన అంటే బ్యాంక్ కోడ్ లోన్ ఇస్తలేడు. ఎందుకంటే 22A అంటే 22 అంటే ఏం సార్ అని మాకు అడుగుతున్నారు. ఇప్పుడు చెప్పినా కదా 22A అంటే ఏందో ఇప్పుడు మీకు చెప్పినా మీకు అర్థమై ఉంటుంది. ఇది నేను చెప్తలేను, కాంగ్రెస్ నాయకులు రాజగోపాల్ రెడ్డి గారే చెప్తున్నది, ఎవరో కాదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు